నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెంచుకోవాలి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటన కేరళలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆలయాలను సందర్శిస్తున్న పవన్ కళ్యాణ్. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం హామీలను విస్మరించిన చంద్రబాబుకి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిక. ప్రతి మద్యం బాటిల్ పైన పెంచింది కేవలం 10 రూపాయలు మాత్రమే 5 రెట్లు 10 రెట్లు ధరలు పెంచినట్లు అసత్య ప్రసారం చేస్తున్న వైసీపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి జీవనశైలి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన వైద్యం కోసం 1618 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో కిమ్స్ ది ప్రత్యేక స్థానం ఉందని అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, కిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు 5,000 బెడ్స్ 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు.
ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు, అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తా ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కేరళ పర్యటించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు ఆకీరనందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. తిరువనంతపురంలోని పరశురామ స్వామి ఆలయాన్ని పవన్ సందర్శించారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుబేశ్వర స్వామి మలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ వెళ్లనున్నారు. అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు కాపాడాలన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డు కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ వ్యవహారంలో దోషులను అరెస్టు చేయడం సంతోషం. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత అంశమని పవన్ తెలిపారు. So Lord Balaji is for the entire, for every Hindu, every local corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people who seek money, people should not seek money from temples and everything. But this is a sad state of affairs. And I felt personally bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested, and we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. This appeal I confine it to only pilgrimage. No, that been sorted out, and so now the situations do happen. It may be for any celebrity it happens. We should be more little compassionate, little human. I think already I said that. It was an unfortunate incident. That's all I can say. I think we should let it go. We should leave it there, and I hope. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా 2.7 71 లక్షల కోట్లు డీబీటీ చేశాం.
కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిన హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్దం, మోసం అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకింత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో, ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఏ మద్యం బాటిల్పై అయినా ప్రభుత్వం పెంచింది 10 రూపాయలు మాత్రమేనని 5 రెట్లు 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అబ్కాస్ టీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అసత్య ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సచివాలయంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై ఈరోజు పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తే 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి.
రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ చంద్రబాబు చేసేది రాజకీయం కాదని బ్రోకరిజం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపడడం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన ఎల్లో మీడియా వలన చంద్రబాబు బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక పరిపాలనేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలు బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్లు దాటిపోయి 76 ఏళ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఏదో పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను, ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి కట్టాను. నేను వాళ్ళని తిడతాను, మళ్ళీ వాళ్ళతోనే చేతులు కలుపుతాను. చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిటి కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను. ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం, అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం. అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. అదే గుంటూరు రెడ్డిపాలెం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపి అయ్య స్వామి దేవాలయం నందు త్రయోదశి 13వ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో 13వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, ఆలయ కార్యదర్శి సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో వైయాత్మిక దీక్షతో 10వ తారీఖు 11వ తారీఖు 12వ తారీఖు మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా దాదాపుగా 40 గంటల ఆధ్వర్యంలో జరిగినాయి. మరి ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు కానివ్వండి, అలానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా దాదాపుగా 10,000 మంది పైచిలకు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలకు హాజరై ఈ రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం. మరి భగవంతుడు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఈ యొక్క కళ్యాణం సందర్భంగా ప్రజలకు మెండుగా ఆశీస్సులు అందించాలని, వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ తల్లి దీవెనలు ఇవాళ అందుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది ఇంతే వైభవపేతంగా ఈ కార్యక్రమాలని ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు ఈదా సాంబిరెడ్డి గారు, అధ్యక్షుడు గారె సుబ్బారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా నేను కోనూరు సతీష్ శర్మ మరియు ఉపాధ్యక్షులు కనుబుద్ది శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మారెల సీతారామరెడ్డి గారు అందరూ కూడా ఎంతో వైభవపేతంగా ఆలయ కమిటీ అందరం 25 మంది సభ్యులతో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు అందరికీ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. తాజాగా విడుదలైన ఐఐటి ఫలితాల్లో గుంటూరు ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతను ఎగురవేశారు. 2025 ఐఐటి జేఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాల్లో నాగ సిద్ధార్థ అనే విద్యార్థి 100% మార్కులు సాధించారు. 99.97% తో మార్కులు సాధించి ఎస్ఆర్ కళాశాల కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని కళాశాల కోరడి నార్విన్, జోనల్ ఇన్ఛార్జ్ పూర్ణచంద్ర, డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 5 విద్యార్థులకు 99% పైగా మార్కులు సాధించారని తెలిపారు. 98% 10 మంది విద్యార్థులు, 95% 50 మంది విద్యార్థులు సాధించడం గర్వంగా ఉందన్నారు. సాధారణ స్థాయి నుండి ప్రారంభమైన తమ విద్యార్థులు ఐఐటి, జేఈఈ ఫలితాల్లో మంచి మార్కులు సాధించడం గర్వంగా ఉందన్నారు. సమిష్టి కృషితో నిరంతరం ఇలాంటి ఫలితాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు వరదారెడ్డి, సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చేసేయండి.
నిన్న ప్రకటించినటువంటి జేఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలలో ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి నాగ సిద్ధార్థ 99.97% సాధించడం, ఫిజిక్స్లో 100% సాధించినందుకు ప్రత్యేక అభినందనలు ఎస్ఆర్ యాజమాన్యం తరపు నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఏపీ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి 99% అబౌవ్ 5 విద్యార్థులు, 98% అబౌవ్ 10 మంది విద్యార్థులు, 95% అబౌవ్గా మొత్తం 50 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఈ విజయానికి సహకరించినటువంటి మా అడ్మినిస్ట్రేటివ్ టీం మరియు ఫ్యాకల్టీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులందరూ సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మీ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఫలితాలు. గత సంవత్సరం ఈ సందర్భంలో 99% అబౌవ్ 2 విద్యార్థులతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరము 5 విద్యార్థులు 99% అబౌవ్ సాధించడం మా యొక్క కృషికి, మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించడం జరిగింది. నేను గుంటూరు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ జోన్ ఇన్ఛార్జిని. అందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ 2025 సంవత్సరానికి ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున దాదాపు 25 మంది విద్యార్థులు 99% పైన రావడం జరిగింది. ఎస్ఆర్ గుంటూరు తరఫున మా విద్యార్థులు దాదాపు 5 విద్యార్థులు 99 ఆ పైన రావడం జరిగింది. 90% పైన దాదాపు 150 మంది విద్యార్థులు ఆల్మోస్ట్ సీటు సాధించే దిశలో ఉన్నారు పిల్లలు. కేవలం నేను సాధారణమైన విద్యార్థులు, ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేని స్టూడెంట్స్ని దాదాపుగా ఇంతమంది స్టూడెంట్స్ ఐఐటి ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ సీటు వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి మెయిన్స్ రిజల్ట్ వచ్చినాయి. దాంట్లో ఎస్ఆర్ కాలేజీ తరపు నుంచి 99% దాటి వచ్చిన వాళ్ళు 5 ఉన్నారండి. కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాదు, మేము ఇది 4th అకాడమిక్ ఇయర్ మేము గుంటూరులో ల్యాండ్ చేయటం ఎస్ఆర్ కాలేజీ. మేము ఫస్ట్ బ్యాచ్ని 23లో బయటకు వచ్చింది. అవుట్ ఆఫ్ 70 మెంబర్స్తో ఐఐటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం మేము 99.9% ఒకటి, 99.4%తో 23 ఇయర్లో మేము సాధించడం జరిగింది. 24లో అవుట్ ఆఫ్ 120 మెంబర్స్లో మేము 5 మెంబర్స్కి 99% దాటిందండి ఆ సంవత్సరం. ఆ సంవత్సరం మా క్వాలిఫైయర్స్ కూడా అరౌండ్ 50% క్వాలిఫైయర్స్ మేము ఆ సంవత్సరం మేము తీసుకురాగలిగాము. అదేవిధంగా కంటిన్యూస్గా 3rd ఇయర్ ఇది. ఈ 3rd ఇయర్లో కూడా మా యొక్క అవుట్ ఆఫ్ 220 మెంబర్స్లో ఇప్పుడు అరౌండ్ 95% పైన వచ్చిన వాళ్ళు 60 మెంబర్స్. తెలియజేస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా నాకు ప్రోత్సహించినందుకు మా మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. ఈ స్టేజ్కి 99% తీసుకొచ్చిన మా ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్, మ్యాథ్స్ సార్ ముగ్గురికి చాలా ధన్యవాదాలు. ఇంట్లో కూడా చాలా సపోర్ట్ చేసేవారు. పేరెంట్స్కి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఫ్రీగా ఉండేది, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉండేది. టైమింగ్స్ కూడా. కుష్టి వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని డాక్టర్ హర్షవర్ధన్ తెలియజేశారు. మంగళగిరి సీకే జూనియర్ కళాశాలలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎల్సీడీసీ ఆధ్వర్యంలో మార్కండేయ యూపీహెచ్సీ డాక్టర్ హర్షవర్ధన్ జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుష్టి వ్యాధి లక్షణాలు, వాటి నివారణపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డెర్మటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ నారాయణ, సీకే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆతోటి రత్నబాబు, లెప్రజిస్ట్ డిపిఎం ఓ జోసెఫ్, ఎంఎన్ఎం వనజ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్ష చేయుటకు
మందులు అందించుటకు వారిని కుటుంబ సభ్యులుగా ప్రేమతో శ్రద్ధగా చూసుకుంటానని చూపకుండా వారికి తగిన డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని పిల్లలకి అవగాహన కల్పించారు. ఆ లెప్రసీకి రాకుండా ఏ విధంగా నివారించవచ్చు, అది ఏ విధమైనటువంటి వ్యాధి అనేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. అలానే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి వైద్యం కల్పించుతామని వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి అందరికీ కూడా మా కాలేజీ తరఫున, స్కూల్ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పార్క్స్ ప్రోగ్రామ్ అంటే లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడానికి మరి ప్రిన్సిపల్ గారు టీచర్ సహకారంతో సీకే జూనియర్ కాలేజీ ఈ హాల్లో చక్కగా ఈ అవగాహన కార్యక్రమం జరిపించడానికి మంచి ఉపయోగకరంగా జరిగింది. చక్కగా ఈ కార్యక్రమంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి మరి మా డిపిఎంఓ గారు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ హర్షవర్ధన్ గారు, ప్రిన్సిపాల్ గారు, టీచర్స్ సహకారంతో ఈ కార్యక్రమం చేయడానికి మంచి అవకాశం వచ్చింది కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో మంచి అవగాహన టీచర్స్కి, పిల్లలకి అందరికీ అవగాహన కల్పించడానికి కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు, అది ఏ విధంగా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, అపోహలన్నీ కూడా తొలగించడానికి మన ప్రతిజ్ఞ, ప్రధానంగా మనం చేసిన ప్రతిజ్ఞ కూడా సమాజంలో కుష్టి వ్యాధి గ్రస్తుల పట్ల ఉన్నటువంటి వివక్షతను మనం తొలగించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని జరపడం ముఖ్య ఉద్దేశం. మరి ఎవరికైతే మచ్చలు ఎక్కువగా 5 కంటే ఎక్కువ మచ్చలు ఉండి వారు మచ్చలు లేకపోతే కొన్ని నరాలు పెరిఫెరల్ నర్వ్స్ కూడా కొన్ని మనం నొప్పి రావడం, నరాలు వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి నర్వ్స్ ఉన్న వాళ్ళకి ఈ మందులు సంవత్సరం ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఆపడమే కాకుండా అంగవైకల్యాన్ని నివారించడానికి మనం ఈ మందులు పూర్తిగా మనకు ఉపయోగపడతాయి. ఇది భారతదేశం అంతా కూడా ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ వారు ఉచితంగా అందిస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు డాక్టర్ హర్షవర్ధన్ అండి. యూపీఎస్సీ మార్కండే కాలనీ మెడికల్ ఆఫీసర్ గారు పనిచేస్తున్నాం. ఈ యొక్క స్పర్శ కార్యక్రమం మన సీకే కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు మన డిపిఎంఓ జోసఫ్ గారి సహకారంతో మరియు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నారాయణ గారి సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ అయింది. దుగ్గిరాల మండలం ఈమని పెరుకలపూడి గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని పి శిరీష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్, మొక్కజొన్న పంట పరిశీలన, పామాయిల్ నమూనాలు వాటి యొక్క ఫలితాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విస్తీర్ణ అధికారి ఆలా రమేష్ బాబు, వివిఎంలు రైతులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఒక విశిష్ట నెంబర్ని రైతుకి గుర్తింపు కార్డుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం అందరూ కూడా ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ జిరాక్స్, అలాగే మొబైల్కి లింక్, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని తీసుకొని రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సహాయకుల్ని కలిసినట్లయితే వాళ్ళు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇది కంప్లీట్ చేసుకుంటేనే రేపు పిఎం కిసాన్ పడాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా, పంట నమోదు
మరియు పంట నష్టపరిహారము, అలాగే పండించినటువంటి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా కానీ ఈ విశిష్ట సంఖ్య అనేది తప్పనిసరి. కాబట్టి రైతులందరినీ కూడా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకుల్ని కలిసి ఇది నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో గడిచిన ఎండాకాలంలో తీసినటువంటి మట్టి నమూనా పరీక్షలకు సంబంధించినటువంటి అనాలిసిస్ రిపోర్ట్లను వీరికి అందించడం జరిగింది. అలాగే మన సాయిల్స్లో చూసుకుంటే పేర్కల్పూడి గ్రామంలో ఎక్కువ మంది రైతులు మట్టి నమూనాను పరిశీలించినట్లయితే మనకి నత్రజని కానీ పొటాషు అలాగే భాస్వరం కూడా సరైన మోతాదులోనే ఉన్నాయి. సూక్ష్మ పోషక లోపాలైనటువంటి కొన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెంచుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటన. కేరళలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆలయాలను సందర్శిస్తున్న పవన్ కళ్యాణ్. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం. హామీలను విస్మరించిన చంద్రబాబుకి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిక. ప్రతి మద్యం బాటిల్ పైన పెంచింది కేవలం 10 రూపాయలు మాత్రమే. 5 రెట్లు 10 రెట్లు ధరలు పెంచినట్లు అసత్య ప్రసారం చేస్తున్న వైసీపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.